జగన్ గారిని మిమిక్రీ చేశారు, చంద్రబాబు గారిని మిమిక్రీ చేశారు. ఫ్యాన్స్ హర్ట్ అయ్యి మీ దాకా రాలేదా ఎప్పుడు? యాంకర్ బ్రహ్మాండంగా చేశారు. ఆవిడ నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. రేపు మన గవర్నమెంట్లో ఏదో ఒక పోస్ట్ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. జబర్దస్త్లో కొన్ని ఏళ్ళు మీరు ప్రస్థానం సాగించారు. ప్రయత్నం మందండి, మన పని మనం చేసుకుంటా పోవడం. ఇది జరుగుతుంది అని అయితే నేను అనుకోను మేడం. నా ప్రయత్నం నేను చేస్తాను. సార్ మీరు హ్యాపీగా యాక్టింగ్ చేసుకోక చక్కగా 9ంటికి వెళ్ళి లేకపోతే పోనీ 8ంటికి వెళ్ళి 5:40కి మెల్లగా లాగించేక నీకెందుకు సార్ డైరెక్షన్? నాకు అర్థం కాదు. నేను చిన్నప్పుడు 5వ తరగతిలో చూసా ఆవిడ సినిమా అమ్మో మామూలుగా ఉండదు. ఈ 99 టీవీ తరపు నుంచి నా గురుగారు రావు గారికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. ఇండస్ట్రీలో వచ్చి తనకంటూ ఒక మార్క్ సంపాదించుకోవాలని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్న దశ ఈ దశ. ఇట్లాంటి దశలో 2017లో ఒకరికి మహర్దశ తిరిగింది. ఆయన ఏం చేశారంటే, ఒక ఆటో అనేది కథా వస్తువు అనమాట. రకరకాల రాజకీయ నాయకులు లేకపోతే లీడర్స్ వాళ్ళ స్టైల్లో ఆటో వాడిగా అవతారం ఎత్తి రాబాబు ఆటో ఎక్కువ అని అన్నారు. అంతే, వాళ్ళ స్టైల్లో, వాళ్ళ మేనరిజమ్స్ అన్నీ. అది ఉందా ఉండకుండా ఆ వీడియో ఉన్న చోటు ఉండకుండా 8 మిలియన్స్ వ్యూస్ పైగా సంపాదించుకుంది. దెబ్బకి ఆయన సత్తా ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. ఇక మన టీవీ ఛానల్స్ ఊరుకోవు కదా, మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చారు. ఆయన ఉన్న ప్రదేశం దగ్గర నుంచి ఆ తర్వాత జబర్దస్త్ లాంటి ఎన్నో వేదికల మీద ఆయన తన సత్తాన్ని చాటి చూపించారు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో మంచి రూల్స్ చేస్తూ డైరెక్షన్ అంటున్నారు. ఈయనే మన మిమిక్రీ వాసు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ బ్రాడ్కాస్ట్ ఒక మహర్దశ. ఎందుకంటే అమ్మో, యాంకర్ చేయడం వేరు, అమ్మోరే చేస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అయ్యో, నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్గా ఏళ్ళు శ్రమించి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ దశలోనే చాలామంది ఉన్నారు, రకరకాల కారణాలు. కానీ మీరేమీ ఊరుకోవట్లేదు. అవతల జ్యువెలరీ యాడ్స్, మనలో మన మాట వాళ్ళు మరి చిన్న వడ్డాణం ఏదైనా ఇచ్చి ఉండాలి మనకి రెమ్యునరేషన్ కింద. జ్యువెలరీ యాడ్స్ అండ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆ అవార్డ్స్కి సంబంధించి మీరు ఏవీస్ ఒక డైరెక్షన్ చేయడం కానీ, వారి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం, అప్రిసియేషన్ తీసుకోవడం కానీ, అసలు ఆయన దృష్టిలో పడాలని ఎన్ని వేల మంది అనుకుంటుంటారు ప్రతిరోజు. డెఫినెట్లీ మీరు దృష్టిలో పడి ఆయన్ని అంటే ఓకే వాసు అనే ఒక పర్సనాలిటీ, ఇటువైపు సంపూర్ణేష్ బాబు గారితో మంచి అసోసియేషన్, ఒకటే లైఫ్ మీకు ఉన్నది. ఇన్ని ఎట్లా చేస్తున్నారు అసలు మీరు? ప్రయత్నం మందండి, మన పని మనం చేసుకుంటా పోవడం. స్టార్టింగ్ నుంచి అంతే మేడం. అంటే ఇది జరుగుతుంది అని అయితే నేను అనుకోను మేడం. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా అది ఎక్కడదా తీసుకెళ్తుందని మనకు తెలియదు. అలాగే మీరు అన్నట్టుగా బాస్ది అవార్డు ఫంక్షన్లో ఏవి చేసే ఒక అవకాశం వచ్చింది, ఒక బ్లడ్ డోనర్ది. అలాగే మీరు అన్నట్టుగా సంపూర్ణేష్ బాబు గారు పరిచయం. సో ఇంకా మీరు అన్నట్టుగా డైరెక్షన్ అంటున్నారు. ఓన్లీ డైరెక్షన్ వైపే లేనండి బాబు, బ్రతకడానికి ఇది కూడా మెయిన్. స్టార్టింగ్ యాక్టర్గానే వచ్చాను, అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో ఏదో ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వాలి కాబట్టి వచ్చిన ప్రతి చేసుకుంటూ పోతున్నాను మేడం. ఇది ఇండస్ట్రీ కాబట్టి దేంట్లో పైకి వస్తామో తెలీదు, బట్ ప్రయత్నం చేయడం మాత్రమే తెలుసు. అదే కరెక్టే వాసు గారు. కానీ మీ ఈ దృక్పథం ప్రకారం వచ్చిన ఆపర్చునిటీని చేసుకుంటూ వెళ్ళాలంటారు అందరూ. అంటే కొంతమంది ఉంటాం, ఇలాంటి రోల్స్ వస్తేనే చేస్తా, లేకపోతే ఇట్లాంటి తరహా పాత అయితేనే వెళ్తా, లేదా డైరెక్షన్ అంటే ఇలాగే ఉంటా, ఆర్టిస్ట్ అంటే ఇలా, అలా మన విజన్ అట్లా అనుకొని ఉండడం కూడా. ఇక్కడ ఒకటి మేడం, సక్సెస్ అయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం గొప్పగా చెప్తాం. అప్పుడు ఏం చెప్తాం అంటే, వీడి స్టార్టింగ్లో ఎన్నో దెబ్బలు తిన్నాడు కానీ వాడు ఏం వదులుకోలేదురా, కొట్టాడురా ఈరోజు అని గొప్పగా చెప్తాం. అదే అతను ఫెయిల్యూర్ అయ్యి ఇంకా అదే పనిలో ఉంటే, అదే తను అనుకున్న ఒక ఎమోషన్ అలాగే ఉంచుకుంటే, నేను ఇదే చేస్తా, ఇంతవరకే చేస్తా ఏమంటాం? మూర్ఖత్వం, వీడికి తెలియలేదు అందుకే ఎదగలేదు అంటాం. ఏది చెప్పలేము మేడం, మన చేతిలో ఉండదు ఇండస్ట్రీలో. మన కష్టం ఒకటి, లక్, అది ఎక్కడ ఎలా తిరుగుతుందో మనకు తెలియదు. నేను ఇదే చేస్తానని కూర్చునేవాళ్ళు, భీష్మించి కూర్చునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మూర్ఖత్వం అనుకోవడానికి కాదు,
ఏమో వాళ్ళకి ఏదో ఒక గోల్ ఉంది, వాళ్ళు కొట్టాలి, వాళ్ళు దాని మీదనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మన ఈయన సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, ఒకే కథ ఎంతమందికి తిప్పి 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 చెప్పారు, ఇది అసలు బాగాలేదని ఒకరు, వల్గర్గా ఉందని ఒకళ్ళు, అసలు ఇది పనికిరాదని ఒకళ్ళు. చివరికి ఎవరు ఇన్వెస్ట్ చేయకపోతే ఆయనే తనకున్న మామిడి తోట అమ్ముకొని మరీ చేశారు. ఇవాళ కొట్టాడు. ఎలా అంటే బాలీవుడ్ టాలీవుడ్ షేక్ మామూలు డైరెక్టర్ ఆయన, మరి అంతే. ఆయన ఒక భీష్మించి కూర్చున్నాడు. అలాగే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, పరిస్థితి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు ఇంటికాడ నుంచి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒకటే చెప్పాడు, వెళ్తున్నావు నాన్న వెళ్తున్నానా అంటే నేనైతే క్లాప్స్ కొట్టి వెళ్ళరా అని చెప్పగలను, కానీ తిరిగి వచ్చి నాన్న నా పరిస్థితి బాగాలేదు అంటే నేను చూపించడానికి నా దగ్గర 2 ఖాళీ చేతులు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. మరి మా పరిస్థితి ఏంటి? బిలో మిడిల్ క్లాసు, ఏడేదో ఒకటి బ్రతకాలి, ఏం చేయాలి? ఏదన్నా యాక్టింగ్ వచ్చినవన్నీ చేసుకుంటా పోతా ఉన్నాం. దేవుడి దయ వల్ల కొంచెం రాసే జ్ఞానం ఉంది, లేదు చిన్న చిన్న డైరెక్షన్ చేసే ఇది ఉంది. సో ఏదో బ్రతుకు తిరుగు కోసం ఫైనాన్షియల్గా వర్కౌట్ అయింది అని ఇటువైపు చూస్తున్నాం, కానీ అది ఇది 2 బేర్ చేసుకుంటా పోవడం. నేను భీష్మించుకొని ఇదే చేస్తాను అనేవాళ్ళని తప్పున అనలేము, ఏది ఉంటే చేసుకుంటా పోయేవాళ్ళని అయ్యో అని అనలేము. ఎవడికి వచ్చింది వాడిది, కర్మ సిద్ధాంతం, నువ్వు ఫాలో అయిపోవడమే. జస్ట్ కతిపూరి గారు చెప్పినట్టుగా నీ రైల్వే ట్రాక్ మీద నువ్వు ఉండు, ఏదో ఒక రోజు మటుకు ట్రైన్ వస్తుంది. అది ఎలా వచ్చిందని మనకు తెలియదు. కానీ మీ రైల్వే ట్రాక్ అంటే మీ రైలు పట్టాలు ఎలా ఎక్కింది అసలు? పట్టాలంటే మేడం మీరు అన్నట్టుగా 2017 ఆ టైంలో నవీను రవి అని నర్సరావుపేట, మాది పల్నాడు, బేసిక్గా పౌరుషాల వెలుగునాడు పలనాడు. సింగిల్ ఐబ్రో ఇంకోసారి ఎత్తండి. పౌరుషాల వెలుగునాడు పలనాడు. సో ఆ పల్నాడు మాది సతనపల్లి పక్కన నందిగామ అని చిన్న పల్లెటూరు. నర్సరావుపేటలో మా ఫ్రెండ్స్ ఇద్దరు నవీను రవి అని, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే వాళ్ళతో పాటు మింగిల్ అయ్యి చేశాను. ఇప్పుడు మీరు అన్నారు కదా 2018లో బాగా వైరల్ అయిన ఏది వాట్సాప్ స్టేటస్లో వీడియో మీరు ఇందా చెప్పింది, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, జగన్ ఆటో అంటే జనరల్గా మిమిక్రీ అందరు చేస్తారు మేడం. మిమిక్రీ మీన్స్ ఇమిటేషన్, వాళ్ళ వాయిస్ తీస్తాం, కానీ బాడీ లాంగ్వేజ్తో కూడా దిగిస్తే ఎలా ఉంటుంది అనేది మేబీ ఆ రోజు ఎందుకు వచ్చిందో థాట్ తెలియదు, కానీ ఒక ఆటో డ్రైవర్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎలా ఉంటుంది, జగన్ గారు ఉంటే ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారు ఉంటే ఎలా ఉంటుంది అనేది చేసిన 2 నెలల దాకా ఓకే బాగుంది అంటున్నారు, కానీ మరి ఎందుకు వెళ్ళిందో ఎక్కడ వెళ్ళిందో తెలియదు. ఒక నైట్ అయింది, కట్ చేస్తే తెల్లారిని నా ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా నీ వీడియోనే రా అయిపోయింది. ఇంకంతే, చెప్పాను కదా ప్రయత్నం మంది, అది ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు. కానీ మిమిక్రీ అనేది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని నేర్చుకున్నారా, చూసి ఇమిటేట్ చేస్తూ అలవాటైందా? జనరల్గా ఉన్న కళ అండి, ఏదో మా తాతగారి దగ్గర నుంచి వచ్చిందేమో. ఆయన పౌరాణిక నాటకాలు వేసాడు, దుర్యోధనుడు ఏకపాత్రాభినయం, అవి మేబీ ఆ జీన్ అలా వచ్చినట్టుంది. నేను 10th ఆ టైంలో దాకా ఓకే మేడం. డిగ్రీలో మా ఫ్రెండ్స్ అలవాటు చేశాను. నేను బేసిక్గా స్టార్టింగ్ ప్రకాష్ రాజు లాగా బాగా మాట్లాడేవాడిని. వాళ్ళు ఫుట్బాల్ ఆడేటప్పుడు దూరం నుంచి చూసేటప్పుడు వాడు సరిగ్గా కొట్టకపోతే ఏరా బాల్ కొట్టడం కూడా రాదా, ఏ మనిషివిరా నువ్వు ఇలా అనగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అరే విని ఇలా అంటాం కాదు కానీ జస్ట్ ఏదో బూతులు తిట్టాను వాళ్ళు, బూతులతోనే నేర్చుకుని అలాగే నేర్చుకొని అలా కంటిన్యూటీ కట్ చేస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని స్టార్ట్ అయిన మిమిక్రీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ ANU నాగార్జున యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది మా కాలేజీకి ఒక అవార్డు తీసుకొచ్చాం మిమిక్రీకి. వెరీ నైస్. అంటే ఎందుకు సరదాగా స్టార్ట్ అయింది, చేయాలని బాగా పట్టుబట్టాను, జాగ్రత్త చేసుకున్నాను. కొన్ని రోజులు అదే కాపాడింది మేడం నన్ను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈవెంట్లకి వెళ్ళేవాడిని, పెళ్ళిళ్ళకి, పెద్ద మనిషి ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి 2000, 1000 రూపాయలు, 1500 అది సర్వైవల్ అయ్యేది. కొన్ని రోజులు నాకు బేసు ఇచ్చింది, అన్నం పెట్టింది మిమిక్రీ. కాకపోతే అనుకున్నాను ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా మిగిలిపోతే యాక్టర్లుగా ఇంక రావేమని. ఒకసారి వేరే వాళ్ళు కూడా నన్ను ఏదో యాక్ట్ చేయమని ఒక చిన్న చెప్తే నేను చేస్తే ఆయన అన్నాడు, నీలో చంద్రబాబు నాయుడే కనపడ్డాడు కానీ నాకు యాక్టర్ కనపడలేదు అన్న. బిగ్ స్టేట్మెంట్. ఆ రోజు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే నేను ఎక్కువ చేయడం వల్ల నన్ను అలాగే గుర్తుపెట్టుకున్నారని. ఇక నేను అప్పుడు అనుకున్నా ఇది తగ్గిస్తే నేను బాగుపడతానేమో అని. అది తగ్గించుకుంటా రాను ఈవెంట్లు కూడా ఆపుకుంటా ప్యూర్లీ ఇక ఈ ఇండస్ట్రీ వైపే వద్దాం, ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంలో అది తగ్గించి ఇటువైపు వచ్చేసాను. ఇక అప్పటి నుంచి బ్రతకడానికి చిన్న రాయడము, లేకపోతే ఏదైనా క్యారెక్టర్లు అడిగితే చేయడము, లేకపోతే ఏదో మనకున్న స్కిల్లో ఏదైనా వీడియోలు చేయడం. నేను దగ్గరగా ఒక 100 నుంచి 200-300 షార్ట్స్ చేసి ఉంటాను చిన్నవి. ఏదో ఒకటి చేసి మనల్ని మనమే ప్రమోట్ చేసుకుని మన టాలెంట్ ఏంటని మనమే చూపించుకునే అవకాశం సోషల్ మీడియా ఉంది. సో ఇంకా ఫోటోలు పట్టుకొని తిరిగే రోజులు కాదు. ఏదో ఒకటి నచ్చి బాగుంది అనుకుంటే ఏ డైరెక్టర్ ఎందుకు పిలుస్తాడో తెలియదు, బట్ మనం ప్రయత్నం చేయాలి అనేది ఇది మేడం.
కానీ జబర్దస్త్ ఎలా వచ్చింది సార్? అండ్ సస్టైన్ ఎట్లా అయ్యారు? అదంత ఈజీ కాదు సస్టైన్ అవ్వడం అనేది. 2018 ఇప్పుడు ఆటో వీడియో బాగా వైరల్ అయింది మేడం. అదైన తర్వాత రాఘవ్ గారు చూశారు, అది వేరే వాళ్ళ ద్వారాగా చూసి పిలిపించారు. మధ్యలో ఒకన్న ప్రసాద్ అని చెప్పేసి ఆయన వైజాగ్లో ఉంటారు, ఆయన పిలిపించి అబ్బాయిని పంపించి ఒకసారి హైదరాబాద్ అంటే రాఘవ్ గారిని మల్లెమల ఆఫీస్ వెనకాల బ్యాక్ సైడ్ గేట్ దగ్గర కూర్చొని కలిశాను. వెళ్ళి నే సార్, నమస్తే సార్, నేనే సార్ అని. లేదు బాగా చేసావు బాసు అని. ఓకే సార్ అని. నీ టాలెంట్ నాకు నచ్చింది, కాకపోతే నేను ఒకటి అయితే చేయగలను. ఏంటిది సార్ అని. నేను సార్ నాకు జబర్దస్త్ ఇంట్రెస్ట్ అని నేను చెప్తే అప్పుడు ఆయన అన్నారు, ఒక్క అవకాశం అయితే ఇస్తా బాసు, కాకపోతే నా టీంలో పర్మనెంట్గా పెట్టుకొని ఎంకరేజ్ చేస్తానని అయితే చెప్పను. అదేంటి సార్ అన్న, ఇప్పుడు నీకన్నా ముందర సీనియర్లు కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని కాదని నీ దాకా ఏది చేయలేను, సో ఒక అవకాశం అయితే ఇస్తా, నీ టాలెంట్ నచ్చింది నాకు అని. సరే సార్ నాకు అదే ఏమో అని. ఇప్పుడు ఏమీ తెలియని పల్లెటూరు రోడ్కి ఒకసారిగా తీసుకొచ్చి జబర్దస్త్ స్టేజ్ ఎక్కిస్తే అదే గొప్ప విషయం. మేబీ నా అదృష్టం, వెళ్ళాను కలిశాను, 2 రోజుల్లో స్టేజ్ ఎక్కేసాను, ఫస్ట్ స్కిట్ చేశాను, అయిపోయిన తర్వాత దిగాను, స్టేజ్ దిగి కిందకు అక్కడ పాజ్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే డైస్ ఎక్కి అంతమంది ఉంటాయండి, ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను. పెద్ద ఆర్టిస్ట్ అంటే మీరు చిన్నాను కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. అనుభవం ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి ఒళ్ళు చల్లబడిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే కెమెరా ముందు చేయడం వేరు, అది లైవ్ పర్ఫార్మెన్స్ స్కిట్. నీ అనుభవం ఏంటి ఆ ఫస్ట్ స్కిట్? అది ఫస్ట్ టైము స్టేజ్ మీదకి వెళ్ళే కన్నా ముందు అది మా ఇంట్రోలు తీస్తున్నారు, ఎవరి అనసూయ గారి ఇంట్రోలు, ఏది ఓపెనింగ్ డాన్స్ తర్వాత ఇంట్రోలు చెప్పడం అవి చేస్తున్నారు. ఫస్ట్ టైం వెళ్ళి అలా స్టేజ్ మీద అనసూయ గారు డాన్స్ చేస్తుంటే అంతే చూస్తుంటే మేనేజర్ గారు వచ్చారు. మేనేజర్ గారు వచ్చి జరగబోయా ఉండబాయ్ చూస్తుంటే, తర్వాత వెనక్కి జరగగానే మేనేజర్కి ఏం మాట్లాడుతున్నా, సారీ సార్ తెలియదు సార్ కొత్తగా వచ్చాను, సారీ సార్ అని. తర్వాత ఆవిడ వెళ్ళింది, అమ్మయ్య అంటున్నా. అయినా మీ ధైర్యం ఏంటి సార్, ఉండవయ్యా చూస్తుంటే జరగచ్చు కదా. అంటే వైట్ కలర్ శారీలో ఏదో సాంగ్ కూడా చేస్తున్నారు, అంతే చూస్తా ఉన్నాం. నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం. ఏంది స్క్రీన్ మీద చూస్తున్నాం కదండి, ఒకసారి లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది, అనసూయ గారేగా డాన్స్ చేస్తున్నారేగా అన్నట్టు ఉంది. కట్ చేస్తే మాదే స్కిట్, రావు గారు నీ 2 బొమ్మల స్కిట్, అది బాగా గుర్తు, నీ 2 డైలాగులు ఇవి వచ్చి చెప్పాలి అని. వెళ్ళాను స్టేజ్ మీదకి, ధైర్యంగా వెళ్ళాను, ఏదో చెప్పేశాను. కథ ఏంటిది అంటే కెమెరాకి ఫేవర్ కంటే కొంచెం ఇలాగన్నా తిరిగి చెప్పాలి, యువతలతో మాట్లాడాలి. నేనేం చేసాను, పూర్తిగా తిరిగి చెప్తున్నా. అయిపోయింది మొత్తానికి స్కిట్ అయిపోయిన తర్వాత దిగి వచ్చేటప్పుడు నాగబాబు గారు ఉన్నారు ఎదురుగా. అంటే అప్పుడు దాకా నాగబాబు గారు నాకు కనపడలే, కారణం ఏంటంటే ఎదురుగా సెట్ చాలా కష్టం కనపడదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కదా, మన డైలాగ్ ప్రాపర్గా చెప్పాం లేదా అని చిన్న భయం ఉంటుంది మీరు అన్నట్టు. అయిపోయింది, కిందకు వచ్చినప్పుడు నాగబాబు గారు చూసి, ఆయనకి అప్పుడు వాయిస్ బాగా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదో ఉండి చూసి ఇట్రా అనగానే నేను అయిపోయాను, కొంపతీసి సరిగ్గా చెప్పలేదేమో తిడతారేమో అనుకొని వెళ్ళిన తర్వాత సార్ అని చెప్పేసి అలా నుంచి చూస్తుంటే, బాగున్నావా సార్, నిన్నే రా బాగున్నావా, బాగున్నా సార్ అని. ఆటో వీడియో చేసావు నువ్వే కదా, నేనే సార్. చూసారా సార్, బాగుంది, చాలా బాగా చేసావు, భలే నవ్వుకున్నాను నేను. ఎవరి టీంలో చేస్తున్నావు? రాఘవ్ గారు ఇవాళ పిలిపించారని ఒక అవకాశం ఇచ్చారండి. రాఘవ్ అని పిలుచుకొని రాబో అన్నాను. ఈ లోపల రాఘవ్ గారు స్కిట్ అయిపోయిందిగా, ఇంకోటి ప్రాక్టీస్ చేద్దామని వెళ్ళి ఆయన రూమ్లో అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. నేను వెళ్ళి, సార్ రాఘవ్ గారు మిమ్మల్ని నాగబాబు గారు రమ్మంటున్నారండి. ఆయన అమ్మ ఏం సరిగ్గా చేయలేదు, ఏంటి కొంప తీసుకురమ్మన్నాడు. భయ్యా ఏమన్నా సీరియస్గా ఉన్నాడా, నార్మల్గా ఉన్నారా? నార్మల్గానే ఉన్నారు. అయితే అనుకుని ఆయన షర్ట్ వేసుకొని వచ్చి, సార్ రాఘవా అబ్బాయి వీడియో చూసా, బాగా చేస్తాడు, మంచి టాలెంటెడ్, పనికొస్తాడు, నీ దాంట్లో వర్కౌట్ చేసుకో అన్న. ఓకే సార్ అన్న. ఇక అలాగా కంటిన్యూ అయింది ప్రస్థానం. రాఘవ్ గారు పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు, మహానుభావుడు, నా గురువు. నేను ఈ రోజుకి కూడా చెప్పుకునేది, ఎవరికి ఎన్నో రోజులు తిరిగి అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే కానీ రాంది, నేను చేసుకున్న వీడియోల్లో వైరల్ అయ్యి అది పిలిపించే అవకాశం ఇచ్చాడు. నిజంగా ఈ 99 టీవీ తరపు నుంచి నా గురుగారు రావు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే టాలెంట్ ఉంది, వీడు పనికి వస్తాడు, వీడిని ఎంకరేజ్ చేద్దాం అనే ఒక మంచి మనసు నాగబాబు గారికి ఉంది. ఆ మాట చెప్పారు ఆయన. సో నాగబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ వీళ్ళిద్దరికీ నిజంగానే థ్యాంక్ యూ, జబర్దస్త్ వేదిక్ కూడా. ఆ తర్వాత మీరు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు? ఇక్కడ బాగా మంచి ఫ్లోలో అందరిలాగా నేను గుర్తింపు పొందలేదు మేడం, టు బి ఫ్రాంక్, నేను ఒప్పుకుంటుంది. ఎందుకంటే నాకన్నా ముందు జబర్దస్త్లో రాఘవ్ గారి టీంలో 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళకి అన్ని డైలాగులు అయిపోయిన తర్వాత ఆ రోజు ఏదైనా పడితే నాకు అది కొన్ని రోజులు చూసా, ఆ రోజు కాస్త 3 దాకా వచ్చింది, మళ్ళీ ఎందుకో పడింది.
అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి. మీరు అన్నారు సస్టైన్ అవ్వడం కష్టం అని చెప్పేసి, మరి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చెప్పారు. చాలా కష్టం అండి అది. అయితే మన ప్రయత్నం మనం చేస్తాం కానీ ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు, ఏమో మనం అనుకున్న స్కిట్ పేలకపోవచ్చు, మరి ఎందుకో తెలియదు కానీ కష్టాలే చూసా. అప్ అండ్ డౌన్ అప్ డౌన్ కొన్ని రోజులు అయితే స్కిట్లో క్యారెక్టర్ ఏమి లేకపోయేదానికి నానక్రమం కూడా. అప్పుడు ఏది స్టేజ్ బయట చెట్టు ఉండేది, వేప చెట్టు, ఇక్కడ కూర్చొని వచ్చాను, అసలు ఇటువైపు వచ్చాను, వర్కౌట్ అయిద్దా లేదా, బతకగలుగుతామా లేదా, అదొక భయం పుట్టేది. రాఘవ్ గారిని ఇంటికి కలిసేవాడిని. రాఘవ్ గారు ఏమో ఈ స్కిట్టే కాదు లేని వాసు, నెక్స్ట్ దాంట్లో పెడదాంలే ఉండు, తొందరపడమాకని ఆయనని. ఏం అర్థం కాదు. కానీ గొప్ప విషయం ఏంటంటే అందరిలాగా కృష్ణానగర్ కష్టాలు పడలేదు మేడం, దేవుడి దయ వల్ల. ఎందుకంటే జబర్దస్త్ కొన్ని రోజులు చేసిన తర్వాత మస్తు జబర్దస్త్ అని ఒకటి పెడదామని చెప్పేసి ప్లాన్ చేసి దానికి ఒక 25 స్కిట్లు శాంపిల్ చేయించారు, ట్రయల్ షూట్. అవి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. దానికి టీమ్ లీడర్ నేను ప్రవీణ్ ఇద్దరిని కలిపి పెట్టి ఒక 25 స్కిట్లు. మీరు ఇప్పుడు వర్ష ఉంది కదా, వర్ష కూడా మాతో పాటే ఆ రోజు మా పక్కనే వచ్చి కూర్చొని, తను కూడా స్టార్టింగ్ అదే అలాగే స్టార్ట్ అయింది. దాంట్లో మంచి ఇదే వచ్చింది దేవుడి దయ వల్ల. అట్ ద సేమ్ టైం మల్లెమాలకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం ఎప్పుడైతే ఈ స్కిట్లు స్టార్ట్ అయినాయో మమ్మల్ని కంపెనీ ఆర్టిస్టులుగా తీసుకొని సర్టెన్ అమౌంట్ ఇచ్చింది. ముందు అసలు ఏడకొచ్చి ఇంటికి ఫోన్ చేసి నాకు ఒక 2000 కొట్టండి తినడానికి లేవు అనే స్థాయి రాలా. దేవుడి దయ వల్ల వీళ్ళు ఇచ్చే అమౌంట్లు వచ్చినాయి, అవే నడుపుకుంటూ వచ్చాం. 4 ఆఫీసులు తిరుగుతూ ఉన్నాం, ఏదో సినిమాలు పడతాయిలే అని ఒక ధైర్యంతో ఉన్నాం. పెద్దగా మంచి క్యారెక్టర్లు అయితే సినిమాల్లో రాలేదు కానీ ఒక 7-8 సినిమాలు చేశా, మంచి క్యారెక్టర్లు చేశా, మినిమం 3 నుంచి 5 నిమిషాల మధ్యలో. గ్రేట్. మీరు మంచి క్యారెక్టర్లు మాత్రమే కాదు, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ మెట్లు కూడా ఎంచుకున్నారు, డైరెక్టర్గా కూడా అవతారం ఎత్తారు. మరి డైరెక్టర్ ఇంకా అవ్వలేదు మేడం. ఎందుకంటే డైరెక్టర్ అనేది అంత కష్టమైన పని ఇంకోటి ఉండదు మేడం. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు కూడా అన్న నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటే లేదు ఇంకోటి ఏదైనా పని చేసుకుంటాను చేసుకోగానే డైరెక్టర్ మటుకు అవ్వద్దని చెప్తా. ఎందుకు ఒక చిన్న మాట, కథను ఒకటి నమ్ముకోవాలి, డైలాగ్ వర్షన్ రాసుకోవాలి. ఇది రాసుకునే లోపు నీకు ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వాలి. పోనీ వాడికి ఫ్యామిలీ ఉందంటే చచ్చాడు, ఈ ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేసుకుంటా ఫైనాన్షియల్గా రావాలి. లేదు నీ కథ అయిపోయింది, 4 ప్రొడ్యూసర్లు దగ్గర తిరగాలి, అలాగే చెప్పాలి, నచ్చిపోయాలి. కెమెరా ముందు యాక్ట్ చేసేదానికన్నా కెమెరా బయట బాగా యాక్ట్ చేయాలి. దీంట్లో కూడా కొన్ని ఇవన్నీ సెక్టార్లు ఉన్నాయి. అమ్మాయిల కోసం కథను ఓకే చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్యాషన్తో ఓకే చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదు సిట్టింగులతో జలసాలు చేసుకొని డబ్బులు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సరదాలుగా చేసుకునే కొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరిలో వాడు ఏ కేటగిరీ చూసి వాడిని ఎలాగ హోల్డ్ చేయాలో తెలియాలి. అది అయిపోయింది, మొదలు పెట్టావు. డెబ్యూ అనగానే అన్నీ కష్టాలే. వాడు ఏం చేస్తాడు, నాకు 10 రూపాయల్లో ప్రొడ్యూసర్ అయిపోవాలి అంటాడు. ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి బతిలో అడుకోవాలి, అన్న నా దగ్గర ఇంతే ఉందన్న ప్లీజ్ అన్న కొంచెం నా హెల్ప్ చేయండి అన్న అని ఏదో చేస్తావు, మధ్యలో ఏదో రాదు. ప్రతి ఒక్కడు సలహా ఇచ్చేవాడు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్. ఈ లోపల ప్రతి ఆర్టిస్ట్ స్క్రిప్ట్ లో చేంజ్ పెడతాడు. ఎందుకంటే వీడిది డెబ్యూ, వీడు చెప్పినట్టు వినాలి. వాడు కాంప్రమైజ్ అయ్యి అలా అంటారు, రామోజీ ఫిల్మ్ సిటీలో తీయాలి ఇదే అంటాడు, చివరికి ఏ గల్లీలోనే తీస్తారు. కానీ వాడు సైలెంట్గా ఉండాల్సిందే. దేనికంటే వాడికి సినిమా అవ్వాలి. ఇన్ని సంవత్సరాలు మోసిన కథ ఏదో ఒకటి ఐదులే కాంప్రమైజ్ అయ్యి చివరికి తీసుకొస్తాడు. కట్ చేస్తే ప్రొడ్యూసర్కి నా దగ్గర ఇంతవరకే డబ్బులు ఉన్నాయి చుట్టేస్తారు, అయిపోయిన తర్వాత రిలీజ్కి ఉండదు. పాపం వీడు మంచి కథ, నేను ఇది బయటికి వెళ్తే జనాల్లోకి ఇదైపోతాను అనుకుంటే రిలీజ్కి డబ్బులు లేవు. కొన్ని ఎన్ని ఆగిపోయినాయి అదే ప్రసాద్ ల్యాబ్స్లో. ఇలా కొన్ని బయటకు వచ్చి సాయంత్రానికి తీసేస్తారు. రేపు ఎవడైనా అడిగితే ఏం చేసామంటే సినిమా డైరెక్షన్ చేశా. ఏం సినిమా పలానా పేరు చెప్తాడు. నేను ఎప్పుడూ వినలేదు భయ్యా, చేశా అని చెప్పుకోవడం కన్నా నీది వినలేదు భయ్యా అని చెప్పుకుంటే గుచ్చినట్టు ఉంటుంది. అమ్మో, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది చాలా కష్టం. అసలు నిజంగా వాళ్ళైతే క్రియేటర్సేనండి. తినకపోయినా ఇంట్లో వాళ్ళు నమ్మరు మేడం. ఫస్ట్ డైరెక్టర్ని ఎవరు నమ్మరు, ఇంట్లో వాళ్ళు కూడా. అంటే ఒకటండి, నీ ఇంటి పక్కనోడు సెటిల్ అయిపోయాడు, నీ వయసోడు, నీ ఇంటి ఎదురుగా ఉన్నాడు కనీసం పొలం పని చేసుకొని బ్రతుకుతున్నాడు, ఏమీ చేయనోడు కనీసం డైలీ లేబర్ పని చేసుకొని బతుకుతున్నాడు. నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఇంకా రాత్రాడు వాడి చుట్టూ ఇడి చుట్టూ తిరిగి చెప్తున్నాడు. ఏ తండ్రికి నమ్మకం కలిగిద్దండి? నమ్మలేరు. అంటే తల్లిదండ్రులు తప్పు కాదు, ఒక తండ్రి బాధ ఏంది, సమాజంలో 4 సెట్ అయిపోయారు, నా కొడుకు ఎప్పుడు అవుతాడా, నాకు వాడికి కూడా పెళ్లి చేస్తే ఓ పిల్ల కూడా పుడితే వాళ్ళతో ఆడుకుందాం అనేది వాళ్ళది బాధ్యత. నీకేమైంది, నేను ఏదో సాధించాలని నేను పట్టుదల. ఈ రెండింటి మధ్య ఘర్షణే.
చూడండి 25 సంవత్సరాలు దాటిన ఏ తండ్రి కొడుకు కూడా ఫ్రెండ్స్లో అసలు ఉండరండి. మనం ఉండలేరు. ఎందుకంటే వీడికి ఒక ఏం ఉంటుంది, తినకు ఒక ఏం ఉంటుంది. మధ్యలో వీళ్ళ అమ్మ సతమతం అయిపోతూ ఉంటారు. అలా ఉండాలంటే వాళ్ళకి బాగా డబ్బులు ఉండాలి, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనకి చాలా కష్టం సార్. అందుకనే నేను అంటున్నాను కదండి, ఏమో డైరెక్షన్ ఫీల్డ్ అంత గొప్ప ఫీల్డ్ లేదు, కష్టమైన ఫీల్డ్ ఇంకోటి లేదు. అయినా కూడా మీరు ఆర్టిస్ట్గా అడుగులు వేస్తూ, మంచి మంచి వేషాలు వేస్తూ, అందరితో గుడ్ ర్యాపో పెంచుకుంటూ, కథ రాసే వైపు రైటర్గా, డైరెక్టర్గా కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఇంత కష్టంలో కూడా మరి ఇది ఎలా ఎంచుకున్నారు మీరు? అంటే ఒకటి అంటున్నా మేడం, మీరు అన్నారు ఇప్పుడు నన్ను ఒక సినిమాలో క్యారెక్టర్ ఇవ్వమంటే ఏదైనా ఒక చిన్న రోల్ ఇస్తారు. నేనేమంటానంటే సరే ఇంకొంచెం పెద్దదైనా నేను చేయగలను అంట. ఫస్ట్ ఇది చేయవే తర్వాత చూద్దాం అంటారు. నా టైం అనేది వచ్చేసరికి అసలు ఎప్పుడుగా వస్తుందో అనేది నమ్మకం లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉందని మీరే అన్నారు. మనమే ఏదో ఒకటి చేసి మనకి మనం నిరూపించుకోవాలి కాబట్టి ఏదన్నా మంచి కథ మనమే రాసుకొని ఒక చిన్న బడ్జెట్లో మనమే డైరెక్ట్ చేసుకొని ఒకటి కొట్టామనుకోండి, ఆ తర్వాత ఏదైనా మంచి ఆఫర్ మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అనేది ఒక నమ్మకం. దానికోసమే డైరెక్షన్ కానీ లేకపోతే నేను ఏదో అవార్డులు ఇచ్చేయాలి లేదా నేను పెద్ద డైరెక్టర్ని ఏం లేదండి. నా కోసం నేను ఏదో ఒకటి చేసుకోవాలి, అదే డైరెక్షనా లేదా యాక్టింగ్ అంతే. ఎస్. సో ఈ ప్రాసెస్లో సంపూర్ణేష్ బాబు గారు కూడా, బికాస్ ఆయన చేసిన హృదయ కాలేయం అందరి మనసుల్లో అసలు మామూలుగా ఆకట్టుకోలేదు. అది స్పూఫ్లకే స్పూఫ్. ఆ తర్వాత ఆయనకంటూ ఒక పర్సనాలిటీ, ఒక స్టార్డమ్, ఆయనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్యారడైజ్లో కూడా మనకి కనిపించి అది చాలా, అంటే ఆయన రోల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మీకు ఆయనతో ట్రావెల్ ఎలా ఏర్పడింది? అన్న స్టార్టింగ్ నా వీడియో చూశాడు, ఏది ఆటోది ఇది. ఇప్పుడు కొబ్బరిమట్ట ప్రమోషన్కి జబర్దస్త్కి వచ్చారు. నేను అప్పుడు జబర్దస్త్లోనే చేస్తాను రావు గారి టీంలో. వచ్చినప్పుడు అన్న నమస్తే అన్న, నేను ఇలాగా అంటే నీ వీడియో చూశాను బస్ బాగుంది అని. అన్న మీ నెంబర్ ఏంటి అన్న, నెంబర్ తీసుకున్నా, ఇంకంతే కథ. తర్వాత నుంచి మెసేజ్లు అన్న కొంచెం ఎక్కడున్నారు అన్న కలవచ్చా ఇది. ఆ తర్వాత ఆయనతో ర్యాప్ పెరిగే కొంది నేనేమంటున్నానంటే జబర్దస్త్ ఆయన సంపూర్ణేష్ బాబు అంటే కమిడియన్ అంటున్నా, కానీ ఫస్ట్ టైం ఆయన అంటే ఏందో కూడా తెలిసిందండి. ఆయన ఒకరోజు రా అని పిలిచారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఎదుగుతున్నా అన్న, అవకాశాలు రావట్లా నా దాకా అన్న, ఏదో క్యాజువల్గా కేర్లెస్గా. అదే ఒక మాట చెప్పన్నా ఏమనుకోవద్దు నేను చెప్తా అని చెప్పన్నా, పర్లేదా. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నేను డేట్కి రమ్మంది, నువ్వు వెళ్తావా అన్న. ఎందుకు వెళ్ళనన్నా, కారు లేదానికి ఎలా వెళ్తావా అన్న. కారు లేకపోతే బైక్ వేసుకుని వెళ్తా అన్న. నీ దగ్గర బైక్ కూడా లేదు, సైకిల్ తొక్కుంటే వెళ్తా అన్న. పోనీ నీ దరిద్రానికి సైకిల్ కూడా లేదు, ఏం చేస్తావా అన్న. నడుచుకుంటూ వెళ్తా అన్న. నడవడానికి కూడా శక్తి లేదానికి ఏం చేస్తావా, లిఫ్ట్ అడుక్కొని వెళ్తానన్నా. గర్ల్ ఫ్రెండ్ కోసం లిఫ్ట్ అడుక్కోవడానికి దాకా దిగజారావు. సినిమా ఇండస్ట్రీని లోకం అనుకొని వచ్చినవాడివి, అవకాశం ఎవడో ఇవ్వట్లేదని నువ్వెందుకు అనుకుంటావు, నువ్వెందుకు దిగజారి వెళ్ళట్లేదు? గర్ల్ ఫ్రెండ్కి ప్రిఫరెన్స్ ఇచ్చావు అంత గొప్పగా, నీకోసం నువ్వెందుకు ఇచ్చుకోలేకపోతున్నావు? నీ ప్రేమే నీ ఇండస్ట్రీ కదా, అంతలా ప్రేమించు, గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ప్రేమించు, అప్పుడు సెట్ అవుతావు నువ్వు. ఆ తర్వాత ఆయన చెప్పానండి, మనం అనుకుంటాం ఏదో కమెడియన్గా ఒకటి చేశాడు స్టార్ కొట్టేశారని. సోమవారం నుండి శుక్రవారం దాకా 5 రోజులు బంగారు పని చేసుకొని శుక్రవారం రోజు సాయంత్రం పూట వాళ్ళ ఊరు నుంచి సిద్దిపేట నుంచి బస్సు ఎక్కొచ్చి లాస్ట్ బస్సు ఇక్కడ పడుకొని పొద్దున్నే 4-5 వస్తే అది అక్కడ పడుకొని కాసేపు తెలిసిన వాళ్ళ ద్వారాగా వచ్చి వాళ్ళ రూమ్లో స్నానం చేసి ఆయన బైక్ మీద పెట్రోల్ కొట్టిస్తే అవతల ఆయనకి ఆయన బైక్ ఎక్కించుకొని తిప్పి ఆయన ఆఫీస్లో ఏదైనా ఉంటే ఫోటోలు చేసి ఇచ్చి శనివారం ఆదివారం దాకా అలాగే చేసి ఆదివారం రోజు మళ్ళీ నైట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి మళ్ళీ సోమవారం పొద్దున్నే షాప్కి వెళ్ళాడు. ఒక మనిషి సోమవారం నుండి శుక్రవారం దాకా 5 రోజులు పని చేసుకొని శనివారం ఆదివారం అనేది సినిమా ఇండస్ట్రీకి పెట్టుకొని ఇక్కడికి వచ్చి పని చేసుకొని ఇక్కడ పడుకున్నాడు అండి. ఆయన అలా కొన్ని సంవత్సరాలు చేశాడు. జూనియర్ ఆర్టిస్ట్గా చేశాడు, సైడ్ యాక్టర్గా చేశాడు, బ్యాక్గ్రౌండ్లో నుంచున్నాడు. ఈరోజు కొట్టాడు. ఊరక రాలా, అమ్మో ఆయన చెప్తుంటే అసలు నిజంగా లైవ్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఏమో అలాంటి వాళ్ళతో పోలిస్తే మనం ఏం చేసామని. ఆయన మన దీంట్లో కూడా ఏది హృదయకాలయం కొబ్బరిమట్టు హృదయకాలయమే డాన్సు వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు పెద్ద సెట్ మన సాయి రాజేష్ అన్న పిలిపించి మొత్తం డాన్స్ మాస్టర్తో మాట్లాడి రేపు ఇంతమందిని పిలిపించండి మొత్తం ప్రిపేర్ చేస్తే డాన్స్ మాస్టర్ అన్నాడంట, సరే తను చేయలేడు సార్,
మీరు అంతమందిని పిలిపిస్తున్నారు, సెట్లో కాస్ట్ వేస్ట్, ఒకసారి చూసుకోండి మరి ఏమన్నా. అతను చేసేటప్పుడే కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులుగా బిహేవియర్ కనిపిస్తూ ఉంది. అతను చేస్తాడో లేదో నాకు నమ్మకం లేదు సార్. సరే మీరైతే తెప్పించండి, నేను చూస్తాగా. అవి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన తలుపు తీసి చూస్తుంటే అన్న లోపల స్టైల్ సినిమాలో కనుక ఆయన ప్రాక్టీస్ చేస్తుంటారు చూడండి, అలా ప్రాక్టీస్ చేసుకుంటాను. సంపు ఏంటి పరిస్థితి అని ఇట్రా చేయబట్టుకుంటే ఫీవర్ ఉంది సంపు, మరి ఏంది క్యాన్సిల్ చెప్పమంటావా అన్న. చేస్తానన్నా మీరు చేయమంటే అని. నేను నమ్మి రేపు షూట్ పెడుతున్నా, ఇంత ఖర్చు అవుతుంది, రేపు నువ్వు చేస్తున్నావు సంపు అని. కట్ చేసాడు. అది మంచి సాంగ్స్ అప్లోడ్ వచ్చింది. అవును, సాంగ్స్, మూవీ అసలు ఓవరాల్గా ఫీవర్తో చేశాడు. ఇంకోటి నేను ఇందాక డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నాగా, డైరెక్టర్ క్రియేటర్ అండి నిజంగా. సాయి రాజేష్ అన్న మనం చూడండి, బర్నింగ్ స్టార్ అనే ఒక బిరుదు ఇచ్చి సంపూర్ణేష్ బాబు అనే ఒక పేరు పెట్టి, మళ్ళీ ఆ బాబు అనేది ఇంకొకరి పేరు ఎవరు లేదు, సంపూర్ణేష్ బాబు అనేది ఏంది ఒక డిఫరెంట్ పేరు పెట్టి అతని పేరు మీదకి టైటిల్ సాంగ్ రాపించి నేనే సంపు. ఫస్ట్ సినిమాకి, డెబ్యూ సినిమాకి, కామెడీ సినిమాకి ఎవరైనా రాపిస్తారా? ఆయన డేర్కి మెచ్చుకోవాలి. మళ్ళీ ఆయన చేత అసలు డైలాగులు కానీ, స్టంట్స్ కానీ, ఫైట్స్ కానీ, డాన్సులు కానీ ఇన్ని చేపించి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రియేటర్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక రాయిని తీసుకొచ్చి ఈరోజు చెక్కేశాడు శిల్పాన్ని. ఆ శిల్పం పేరే సంపూర్ణేష్ బాబు. నిజంగా సాయి రాజేష్ అన్న గ్రేట్ అమ్మో ఆ విషయంలో. అదే ఒక డైరెక్టర్ గొప్పతనం అండి. దానికోసం ఆయన ఎన్ని రోజులు షూట్లు ఆపుకుంటా ఎంత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి ఇది చేశారు. అలాంటి జస్ట్ ఫన్నీ కథ మనం అని చెప్పి ప్రొడ్యూసర్ దొరకమంటే దొరుకుతారండి? చాలా కష్టం అండి. అది కేవలం డైరెక్టర్ విజన్ అంతే. ఆ డైరెక్టర్ విజన్ ని ప్రొడ్యూసర్ నమ్మగలగడం, డబ్బులు ఇన్వెస్ట్ చేయగలడం, అన్నీ అదే అంటారు కదా, ప్రాపర్ గా కుదరాలి. సో మీరేమంటారు సార్? ఇందాక మీరు లక్కర్ అన్నారు, బట్ మీ నోటి నుంచి ఇంకొకసారి ఒక యాక్టర్ కి, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి లక్ ఎంతవరకు ఫేవరబుల్ గా ఇవ్వాలి ఇండస్ట్రీ? 70-30 నేను అనుకోవడం. 70 నీ కష్టం, 30 నీ లక్. అది కూడా ఉండాలని నేను నా ఉద్దేశం. లక్కే నమ్ముకుంటే ఏది రాదు. 30 అంటే పాస్ మార్కులు కాదు, 35 కావాలి అంతవరకే. కథ నీ ప్రయత్నం నువ్వు చేయి, మరి ఏం జరుగుతుంది మన చేతుల్లో ఉండదు. ఏమి అలా అనుకుంటే కృష్ణానగర్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ రోజుకి తిరుగుతున్నారు, చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి. ఏదన్నా ఒక కొంతమందిని చూసే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయండి. ఏంటిదిరా అంటే ఒకటిది పెళ్ళి, ఫ్రెండ్ వాళ్ళది, అందరూ వెళ్ళారు, వీడియో వెళ్ళాడు, అక్షంతలు వేశారు. ఒకడేమో ఇంకేంట్రా సంగతులు అని చెప్పేసి అందరూ సిట్టింగ్ వచ్చినప్పుడు ఒకడు ఎక్కడ సెటిల్ అయ్యానని, ఒకడేమో జాబ్ చేస్తున్నాను, ఒకడు ఐటీ అని, ఇంకొకడు నువ్వేంద్రా అంటే చూస్తున్నాను మామ సినిమాల్లో. 12 ఏళ్ళు రా నువ్వు ఇండస్ట్రీకి, ఇంకా ఏందిరా చూసేది. చిన్న అందరి ముందర ఏం లేక చిన్న స్మైల్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత వాడి బెస్ట్ ఫ్రెండ్ బయటకు వచ్చి బాధపడ మాకు అందరి ముందులో అడిగారని ఫీల్ అవుతున్నావా? లేదు మామ, దేనికి? నేను ఏదో ఒకటి అవుతాను మామ రేపు అని. ఆ పక్కన ఆయన అన్నాడు, అమ్మ సావతారా ఈ ఆశ, సినిమా అనే ఆశ. మామ నా టైం రాలేదు, ఏదో నేను ప్రయత్నిస్తున్నా, మరి ఎందుకు కుదరట్లేదో తెలియట్లేదు, కానీ ఏదో రోజు అయితే నేను కొడతాను మామ, సినిమా వాడుగా చచ్చిపోతాను మామ. ఆ పార్టీలో నేను కూడా ఉన్నా. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. జనరల్గా సినిమా డైలాగులు అనుకుంటారు కానండి, ఈ పని తప్పితే ఇంకో పని రాదండి. ఏదో ఒకటి చేసుకుని ఏడే చచ్చిపోదాం అనుకుంటారు, కానీ అమ్మ నాన్న తిట్టినా కానీ, కనీసం పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించలేను ఇదే అని ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా కానీ, ఫ్రెండ్స్ దగ్గర ఒక 5,000-6,000 అడుక్కొని రూమ్ రెంట్లు కట్టుకున్నా కానీ ఈడే బ్రతకాలనుకుంటాడు, కానీ బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుందాం అని అనుకోడు. అదే బాధ సినిమా ఆడుతూ. అది ప్యాషన్ అంతే, అది తప్పితే ఇంకేది రాదు, అది తప్పితే ఏది చేయలేమని ఇది. కానీ గ్రేట్ అండి. ఇప్పుడు మీరు వాసు గారు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు ఏ కథ చూపిస్తారు, ఏ కథలో మీరు కనపడతారు? వెరీ ఎమోషనల్ అయిపోయారు మీరు చెప్పుకుంటే. అనిపించింది అంటే వాళ్ళతో పోలిస్తే అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏదో ఒకటి నడుస్తుంది నాకు ముందు. కరెక్ట్. ఇంకా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా, వాళ్ళు దేవుళ్ళు అండి. వాళ్ళు ఒకళ్ళు జూనియర్ ఆర్టిస్టులు, ఒకళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కూడా అమ్మా అందరికన్నా ఫస్ట్ నిద్రలేసేది వాళ్ళు. మోస్ట్ రిజెక్టెడ్ కూడా వాళ్ళే పాపం. అక్కడికి వస్తారు, వానైనా ఎండైనా అక్కడికి వచ్చి నుంచొని బస్సుల్లో ఒక్కొక్కసారి కన్వీనియంట్ లేకపోయినా సరే అందరిని ఎక్కిచ్చేసినట్టు ఎక్కిచ్చేసి నిలబడండి అని, మళ్ళీ సెట్ లో అందరికన్నా లాస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, ఏజెంట్లు కరెక్ట్ గా లేకుండా వాళ్ళ అమౌంట్లు ఆపితే వాళ్ళకి పాపం మళ్ళీ ఫైనాన్షియల్ గా కూడా వర్కౌట్ అదొక నరకమే పాపం. ఏదో జరిగిపోతా ఉంటది. మీరేం చేస్తారు? నాది మేడం నేను అనుకోవడం యాక్టర్ గానీ మూవ్ ఆన్ మేడం, ఏదైనా సరే
ఇక మధ్యలో ఏదైనా వచ్చినా చేసుకుంటా పోతాం. కథ నాకంటూ ఒక మంచి కథ ఎవరైనా ముందుకు రావాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఒకళ్ళు మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ఫేమ్ అన్నా ఉండాలి, నేమ్ అన్నా ఉండాలి, లేదు మార్కెట్ అన్నా ఉండాలి. ఈ 3 ప్రస్తుతానికి నా దగ్గర లేవు. సో ఈ 3 కావాలంటే నేనే ఇది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏదో ఒకటి చేద్దాం అనే ప్లానింగ్లో ఉన్నా. ఒక 4 వెబ్ సిరీస్లు మంచి రాసి ఉంచా, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేసుకుని ఉంచా. ఒక మంచి వ్యక్తికి కథ చెప్పాను ఆల్రెడీ, అది లాక్ అయింది దేవుడి దయ వల్ల. మేబీ బాగుంటే మూవ్ ఆన్ సెట్స్లోకి వెళ్ళిద్ది. అది రావాలి. అండ్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్నటువంటి మీరు అనుకునే క్వాలిటీస్ ఉన్న నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్తో కూడా మీరు తారసపడాలని నేను విష్ చేస్తున్నాను. మా కోసం మిమిక్రీ చేయొచ్చు కదా. ఒక ర్యాపిడో, మీరు ఆటోకి అలా ఫేమస్ అయ్యారు కాబట్టి ఒక ర్యాపిడో నడిపే వ్యక్తిగా మీకు ఇష్టమైనటువంటి వాయిసెస్ని, పర్సనాలిటీస్ని ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు, బాలయ్య గారు, వీళ్ళ యాటిట్యూడ్ని, అంటే ఎక్కడ ఎక్కువ తక్కువ అన్న బేరీజ్ కాదండి, జస్ట్ ఫన్ కోసం ఇది జరుగుతుంది. దయచేసి మీరు అన్యదా భావించద్దని వ్యూవర్స్ కూడా చెప్పుకుంటున్నాను. అవును, మరీ చెప్పుకోవాలి. ప్లీజ్ అండి, ఇది జస్ట్ ఒక ఫన్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే, ఇది మీరు అర్థం చేసుకోండి. మీరు చేయండి సార్, ఇంకా అప్ టు యూ. జస్ట్ ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే చాలా బాగా చేసింది, తెలుసు కదా ఆవిడ. నేను చిన్నప్పుడు 5వ తరగతిలో చూసా ఆవిడ సినిమా, అమ్మో మామూలుగా ఉండదు. ఏదైనా ఇంటర్వ్యూ బాగా చేసావమ్మా, యాంకర్ మంచి ఆవిడరా, యాంకర్ అంటేనే మంచి ఆవిడ. ఇలాగా ఆయన వస్తుంది. నాకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేస్తే ఓకే, ఏ రోజు చూస్తాయి యాంకర్ బ్రహ్మాండంగా చేశారు. ఆవిడ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అంటే నా చిన్నప్పటి నుంచి కాదు, యాంకర్ చిన్నప్పటి నుంచి బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. అమ్మోరు సినిమా చూసాం, ఆవిడంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. అదే మాదిరిగా ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. అది నేను, ఆయనకి అది లేడిపోయింది. అదే మాదిరిగా బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వారిని అభినందిస్తా ఉన్నాను. రేపు మన గవర్నమెంట్లో ఏదో ఒక పోస్ట్ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఐఎమ్ విత్ యూ, డోంట్ బాదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నిజంగా నాకు రావాలి. ఫస్ట్ నేను స్వీట్ బాక్స్ నీకే తెచ్చిస్తా. ఎవరికి ఉండదండి ఈ డ్రీమ్, అట్లా సుస్థిరమైన పోస్ట్, గవర్నమెంట్. ఆర్టిస్ట్ అనేవాడు ఏ రోజుకైనా ఉన్నదానికన్నా ఇంకా కావాలి, నలుగురికి తెలియాలి. ఇదే మేడం ఆర్టిస్ట్ అన్న, అంతకంటే ఏముండదు. అందులో మీరు ప్రభుత్వ శాఖ, అది కూడా మీడియాకి సంబంధించి అంటే అది ఆనరే ఖచ్చితంగా కాదండి. వెరీ నైస్. ఎలాంటి కథలు మీరు రాయటానికి ఇష్టపడతారండి? కామెడీ మీ ఫోర్టే నాకు తెలుసు. ఏ కథ రాసినా అందులో కామెడీ అంతర్లీనంగా ఉండాలి. కానీ మీకంటూ ఎలాంటి కథలు మీరు రెడీ చేసుకున్నారు? ఎట్లాంటి తరహా? అంటే నా అందరిలాగా థ్రిల్లర్ కానీ, లేకపోతే సైంటిఫిక్ మూవీస్ కానీ, లేకపోతే ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ నేను ఇటు ప్రిఫర్ చేయను మేడం. ఉన్నవేవి కదండి, ఇంకేనా? నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని నాకు చాలా ఆశ అండి. దాంట్లో ఫన్ ఉండాలి, ఒక మంచి ఎమోషన్ ఉండాలి. ఈ 2 ఉంటే బాగా వర్కౌట్ అవుతుంది. మిగతావి చేయడానికి చాలా గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నారు. మనదేముంది చిన్న బచ్చా. సో నాకు ఇష్టం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. కృష్ణవంశీ గారి లాగా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని. ఆయన చక్రం సినిమా చూసాయండి, ఏమన్నా అనిపిస్తుంది నిజంగా. ప్రభాస్ గారి నాకు క్యాన్సర్ అని చెప్పి ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఉంటుంది. నేను బేసిక్గా మీరు నన్ను అడగలేదు కానీ అసలు ఏం క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు? నేను నెక్స్ట్ అడగబోయేది అదే. చెప్పండి, పర్లేదు చెప్పండి. కమెడియన్గా చాలా మంది ఉన్నారండి, గొప్ప వాళ్ళు ఉన్నారు. అది ఓకే. మిగతా ఏదన్నా వేరే క్యారెక్టర్లు అంటే నాకు సూట్ అవ్వు. ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ గారి లాగా, లేకపోతే ఒక కోట శ్రీనివాసరావు గారి లాగా, ఒక సుబ్బరాజ్ అన్న లాగా, ఇలా కొన్ని అటు నెగిటివ్ షేడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ ఓరియంటెడ్. ఒక మాటలో చెప్పాలంటే మంచి సపోర్టింగ్ రోల్, స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. అలాంటిది బాగా ఇష్టం. అంటే ఒక సినిమాలో నెగిటివ్ కావచ్చు, ఇంకో సినిమాలో ఆ క్యారెక్టర్ వల్లే సినిమా ఎలివేట్ అవ్వచ్చు. అంటే కథా వస్తువు, స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్ మీరు చేయాలి. ఇంకోటి ఏంటంటే నా ఏజ్ గ్రూప్, నా పర్సనాలిటీ ఉన్నోళ్ళు లేరు ఇండస్ట్రీలో. ఆ రిక్వైర్మెంట్ ఉంది. నాకు దేవుడి దయ వల్ల ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా చూసి ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుండు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ నా కోసం చంద్రబాబు నాయుడు గారు చూడాలి, ఆయన కోసం అందరూ చూడాలి. కరెక్టే. నేను అదే కోరుకుంటున్నా మేడం. ఒక యాక్టర్గా త్వరగా మీరు అన్నట్టు యాక్టర్గా వెళ్ళడం చాలా ఈజీ మేడం. అంటే స్కిల్ ఉంటేనే, అది కూడా యాక్టర్ అంటే ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి.
స్కిల్ ఉంటేనే స్కిల్ కొద్దిపాటి లక్. లక్. ఎందుకంటే పొద్దున్న వెళ్తాం ప్రాపర్గా సాయంత్రానికి వస్తాం. డైరెక్టర్కి అలా కాదు కదా, అన్ని అయ్యే పూసుకోవాలి, పొద్దున రాత్రి ఉండదు కాబట్టి. సో అది అలాంటి క్యారెక్టర్ ఏదైనా మంచిది ఒకటి వస్తే లైఫ్ సెట్ అవ్వాలని ఆశపడుతున్నాను. పలు క్యారెక్టర్స్ అలా రావాలి, అది అప్పుడు లైఫ్ సెట్ అవుతుంది. నెక్స్ట్ టైం మన ఇంటర్వ్యూకి బెంజ్లో వస్తారు వాసు గారు. రెంట్గా మామూలుగా అండి. గుడ్ అండి, గుడ్. ఇటు డైరెక్టర్గా, అటు యాక్టర్గా, రైటర్గా మంచిగా మీరు ప్రస్థానం ఇలా కొనసాగించాలని, మీకంటూ ఇండస్ట్రీలో ఒక మార్క్, స్ట్రాంగ్ సపోర్ట్, గుడ్ విల్ క్రియేట్ చేసుకోవాలని, నెక్స్ట్ ఒక 6 monthsలో అయితే మీరు ఒక వెబ్ సిరీస్ అయినా చేసేయండి డైరెక్టర్గా, లేదు ఇట్లా స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ ఒక 2-3 సినిమాలు అయినా చేసేయండి. 2 కలిపి చేసినా మాకు పర్వాలేదు. మీరు అమ్మవారు కదా, అలా అలా మళ్ళీ నేను అలా మిమ్మల్ని పిలవాలి పాడ్కాస్ట్లో. థ్యాంక్ యూ మేడం. ఇది ఈరోజు నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు అండ్ అలాగే ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. పొరపాటున ఏదన్నా మాట్లాడుంటే సారీ. లేదండి, ఏమీ లేదు. చాలా మంచి ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకున్నారు. మీలాంటి హార్ట్ఫుల్ పీపుల్ నిజంగా పైకి రావాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్.